బొజ్జిలో కళ్యాణ వెంకటేశ్వరుని కళ్యాణ వైభోగం నేత్రానందంగా తిలకించిన భక్తులు. బుచ్చిరెడ్డిపాలెం రామకృష్ణ నగర్లో వలసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దశమ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం వెంకటేశ్వర స్వామి కళ్యాణ వైభోగం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకరణ చేసి వేద మంత్రాలు, మేళ తాళాల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణ వేడుకలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి పులకించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు, పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గోవింద ఏడవందనాడ వెంకటరమణ గోవింద స్వీకరిస్తే అందరూ కూడా చెప్పండి. సకల కళ్యాణం నిరంతరమనుకూలాః స్వస్తి సర్వే సత్యాః శుభ ఏకాదశి. గోవింద గోవింద. చేస్తూ ఉంటారు, క్షమించండి అని చెప్పేసి ఇరువురికి కూడా భక్తుల వల్ల వాళ్ళిద్దరి గొడవలు వచ్చేవన్నమాట. అందుకని అక్కడ ఉన్నటువంటి వారు స్వాములు, పెద్దవారు, దేవతలకు ఏం చేశారంటే అప్పుడు నిత్య కళ్యాణం పచ్చదోరణం అంటే పెళ్ళైన కొత్తలు ఎలా ఉంటారు, రోజు నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఆల్రెడీ పెళ్ళైన స్వామి మరి ఎందుకు పెళ్లి చేయాలి చెప్పండి, చెప్పండి ఎవరికైనా తెలుసా? అంటే కొత్తగా పెళ్ళైన దంపతులు ఎలా ఉంటారు, చాలా ప్రేమగా అన్యోన్యంగా, అది బాగానే ఉంటుంది. 1 సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరం అయితే 3వ సంవత్సరం తర్వాత అలా ఏదో ఒక సంథింగ్, భార్యాభర్తలు ఉన్నాక సంథింగ్ ఏదో ఒక గొడవ వస్తూనే ఉంటాయి. అలా స్వామికి అమ్మవారికి కూడా తన భక్తుల విషయంలో గొడవలు వచ్చాయంట. అంటే గోవింద